కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం బంగారు. చెప్పు నాన్న. ఇప్పుడు ధర్మంగా మనం వ్యవహరిస్తే ధర్మం ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా మనకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది, ఆ ధర్మం మనకు ఫేవర్ చేస్తుంది అని అంటూ ఉంటారు. మరి దానికి ఉదాహరణగా మనకు రామాయణ మహాభారతాల్లో కర్ణుడు విభీషణుల యొక్క వృత్తాంతం అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ధర్మంగా ఉంటే మనకు జరిగేది ఏంటి, ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం కానీ అధర్మంగా కనుక నువ్వు వ్యవహరిస్తే జరిగేదేంటి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సమాజానికి చాలా అవసరం ఇలాంటి విషయాలన్నీ కూడా. ముఖ్యంగా రామాయణ మహాభారతాలు రెండింటికి ఇతిహాసములని పేరు. ఇతి అనగా ఈ విధముగా హాసం జరిగినది అంటే ఈ రెండూ కూడా మన యొక్క భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి హైందవ సంస్కృతి పునాది అయినటువంటి ఇతివృత్తాలు. రామస్య అయనం ఇతి రామాయణం. రాముడు నడిచిన ధర్మ మార్గమే రామాయణం. అటువంటి రామాయణ గాథలో మానవ అవతార స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడి యొక్క మూర్తిమత్వమే ధర్మం. అట్లా ప్రజారంజకంగా పరిపాలించిన వాడు రామచంద్రుడు. అటువంటి ధర్మ మార్గములో పయనించినటువంటి రాముడి యొక్క ఇతివృత్తములోని ఒక పాత్ర రామాయణ గాథలో విభీషణుడికి రాముడికి అనుసంధానమైనటువంటి ఒక అద్భుతమైన ఘట్టం. ముఖ్యంగా రాముడు శత్రువునైనా సరే సంహరించిన తర్వాత వారి యొక్క రాజ్యాలు స్వార్థపూరికంగా పొందినవాడు కాదు. ఉదాహరణకి ఎప్పుడైతే హనుమంతుని ద్వారా సుగ్రీవుడికి మైత్రి జరిపి వాలి సుగ్రీవుల యొక్క కథనములో సుగ్రీవుడికి సహాయం చేసే విధంగా మైత్రిని గొల్పి ఆ యొక్క వాలిని సంహరించి కిష్కింధకు రాజ్య పట్టాభిషేకం ఎలా చేశాడో ఆ విధంగానే ధర్మ మార్గంగా ఎప్పుడైతే విభీషణుడు తన అన్నయ్యైనటువంటి రావణాసుడికి సీతాదేవిని మరలి పంపించేసి, మండోదరి కూడా చెప్తుంది సీతాదేవిని తిరిగి రాముడికి అప్పచెప్పని. ఆ సమయంలో రాముడు మన ఆంజనేయుడు కూడా దూతగా వచ్చినప్పుడు ఈ యొక్క రావణాసురుడు అతని తోకకు నిప్పంటించమని చెప్పినప్పుడు కూడా విభీషణుడు వద్దంటాడు. రాయబారిగా వచ్చినటువంటి వాడికి ఈ పని చేయకూడదు అంటాడు. అయినా కూడా రావణాసురుడు ఇతన్ని చాలా కోపపడిన సమత తను అన్నయ్యను కూడా వదిలిపెట్టేసి శరణాగతులుగా రాముడి దగ్గరికి విభీషణుడు వస్తాడు. అది అద్భుతమైన మలుపైన పాత్ర. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత. మనము ధర్మాన్ని పరిపాలిస్తే మనము ధర్మాన్ని కాపాడుతుంది. అందువలన ఎప్పుడైతే తన సొంత అన్నైనా రక్తం పంచుకొని పుట్టిన అన్నైనా ఆ అన్న యొక్క ప్రవర్తన ధర్మ మార్గంలో లేదు కాబట్టి అతన్ని వదిలేసి చివరికి రాముడి దగ్గర శరణు పొందుతాడు. అటువంటి రాముడిని శరణు పొందిన తర్వాత చివరికి యుద్ధ ఘట్టములో రావణాసురుని జయించిన తరువాత రాముడు తన యొక్క ఆ రావణాసుడి యొక్క సోదరుడైనటువంటి విభీషణుడికే ధర్మ మార్గములో పయనించాడు కాబట్టి ఆనందదాయకంగా ధర్మపక్షంగా తిరిగి ఆ లంకా రాజ్యాన్ని రావణాసుడు చనిపోయిన తర్వాత విభీషణుడికి అందజేశాడంటే అక్కడ విభీషణుడు ధర్మ మార్గంలో ఉన్నాడు. కాబట్టి మనం ఈ ఐహిక ప్రపంచంలో ఉన్న యువతకు కూడా, రాజకీయ నాయకులకు కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులకు కూడా మనం చెప్పేది ఏంటంటే మనము పోయిన మనతో నిలిచేది మన ధర్మ మార్గం, రాజనీతి ఒక్కటే. కృష్ణ పరమాత్మ భారతములో మనకు నేర్పింది కూడా రాజనీతి, అదే ధర్మ మార్గం. కాబట్టి అధర్మపరులైనటువంటి దుర్యోధనుడు అలాగే కర్ణుడు చనిపోవడానికి కూడా వారి యొక్క అధర్మ మార్గం. ఆ విధంగా
మనము రామాయణ గాథలో ధర్మ మార్గంలో ఉన్నట్లుగానే మనము కూడా చిన్న వయసు నుంచి మనకు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను పెద్ద అయిన తర్వాత వృద్ధాశ్రమాలకు పంపకుండా ధర్మంగా వారిని కాపాడడం పుత్రుడి యొక్క లక్షణంగా నాడు రాముడు ఏ విధంగా విభీషణుడు ధర్మ మార్గం ఉన్నాడో అదే భగవంతుడి యొక్క అవతార తత్వం. కాబట్టి నేటి సమాజానికి కూడా మనం ఎంతో చదువుకున్నాం, ఎన్నో లక్షలు సంపాదిస్తాము, ఇతర దేశాల్లో ఉన్నామని కాకుండా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలు కలపకుండా చివరి అవసాన సమయంలో ఒక ధర్మ మార్గంగా కాపాడుకోవడం కొడుకు లక్షణం. అలాగే మనం ఉద్యోగం చేసేటప్పుడు కానీ రాజకీయం చేసేటప్పుడు కానీ మనము ఏది కావాలో ప్రజలకి ధర్మ మార్గంగా వారి కోసం ధర్మ మార్గంగా ప్రజా రంజకుడుగా మనం ఉండాలి. నాడు ధర్మ పరిపాలన దక్షుడు రాముడైనట్టు ఈ విధంగా మనం రామాయణ గాథలో తెలుసుకుంటే, అలాగే మహాభారత ఇతివృత్తములో దుష్ట చతుష్టయం అని చెప్పబడినటువంటి దుశ్శాసనుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఈ నలుగురు కూడా కౌరవ వంశములో ఉండి ఆ కౌరవుల చివరికి కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కూడా మానసిక వ్యధలతో చివరికి రావణాసుడు ఎంత దుర్మార్గుడై చనిపోయాడో ఈ విధంగా దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు అందరూ చనిపోయిన చివరికి ధర్మం కోసమే ఉన్నటువంటి ధర్మరాజు దగ్గర ధృతరాష్ట్రుడు వచ్చి నిలుస్తాడు. ఆ విధంగానే కర్ణుడు ఎంత దానకర్ణుడైనా తాను చేరింది అధర్మ పరిపాలకుడైనటువంటి ఆ యొక్క దుర్యోధని పక్షంలో చేరాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ యొక్క జూదము జరిగిన తరువాత ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీరందరూ కూడా అధర్మంగా రజస్సులైనటువంటి ఆ ద్రౌపదీ దేవిని తీసుకొచ్చి సభలో అవమానం చేసినప్పుడు కర్ణుడు కూడా ఉచితంగా ప్రవర్తించిన వాడు. అటువంటి కర్ణుడు అధర్మంగా ఉండబట్టే పరశురాముడు అనేటువంటి గురువు దగ్గర శాపాన్ని పొందినవాడు. అలాగే ఒక బ్రాహ్మణుడి యొక్క గోవును చంపినటువంటి వాడే బ్రాహ్మణ శాపానికి కూడా గురైనడు వాడు. కాబట్టి తాను ఎన్ని ధర్మకార్య దానాలు చేసినప్పటికీ కూడా అతని గుణగణములో సూతుని చేత పంచబడినటువంటి వాడు, రాధ చేత పెంచబడిన రాధేయుడుగా అంగరాజ్యానికి దుర్యోధన వల్ల పట్టాభిషేకం చేశాడు. అయితే ఒక్క విషయం ఇక్కడ మనము, తను నమ్మినటువంటి స్నేహితుని కోసం తన అసువులు పాశాడు. అలాగే రథచక్రము కూడా భూమిలో పుడుతుంటే కృష్ణ పరమాత్మ ఆ సమయంలో ఈవిడికి శల్యుడు రథసారథ్యం చేస్తాడు. ఆ శల్యుడు ఎవరంటే మాద్రి యొక్క సోదరుడు. ఆ మాద్రి ద్రౌపదీదేవి ఆ యొక్క కుంతిదేవి యొక్క తోడికోవడం. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క శాపగ్రస్తుడై కర్ణుడు చనిపోయాడు. అందుకే కర్ణుడు లేని భారతం అంటాడు. కర్ణుడే గన మొదట పుట్టినట్లు ధర్మరాజుకు తెలిసింటే భారత ఇతివృత్తం ఇంత ఉండేది కాదు. ద్రౌపదీదేవికి ఇంత అవమానం జరిగి ఆ యొక్క యూదం ఇంత జరగకపోయింటే ఇంత ఘట్టమే లేదు. 13 ఏళ్ళ అరణ్యవాసం, 14 ఏళ్ళు 14 అజ్ఞాతవాసం. అంటే దీన్ని బట్టి చూస్తే అధర్మమైనటువంటి పక్షములో వచ్చాడు. కాబట్టి కర్ణుడు ఎంత దానకర్ణుడైనా చివరికి భ్రష్టు పట్టిపోయినాడు. విభీషణుడు రాక్షసుడి యొక్క సోదరుడైనప్పటికీ కూడా ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి తాను చివరికి లంకా రాజ్యానికి, అంటే దీన్ని బట్టి మన నేటి యువతరానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత కష్టం వచ్చినా మన నైతిక విలువలు దిగజారకుండా మనం ఒక మార్గ నిర్దేశకమైనటువంటి ధర్మ మార్గంలో పయనించడమే మనం ఇప్పుడు ప్రస్తావించుకునే ధర్మ మార్గం అనేటువంటి శీర్షికకు ఒక ధర్మమైనటువంటి విజయ పతాకగా నేను చెప్తున్నాను తల్లి. స్వస్తి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి